హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి కర్ణాటక ట్రిప్లో డే 2 అనమాట. సో డే 1 వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అది చెక్ చేసి ఇదైతే కంటిన్యూ చేయండి. నేను అది కార్డ్స్లో ఇస్తాను అండ్ ఆల్సో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా శివుడి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము అండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము డే టైంలో. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముజేశ్వర్. సో నైట్ అయితే దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము ఇదిగోండి గోపురం అండ్ వచ్చేసి శివుడు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే జోగ్ ఫాల్స్ వెళ్తాము. జోగ్ ఫాల్స్ నుంచి యానా కేవ్స్ చూసుకొని డైరెక్ట్గా గోకర్ణ అయితే వెళ్తాము అన్నమాట. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాక స్టాచ్యూ కింద అయితే మనకి భూ కైలాస కేవ్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. కేవ్లో అయితే కంప్లీట్గా భూ కైలాస స్టోరీ అయితే ఉంది అన్నమాట. రావణాసుడు ఆత్మలింగాన్ని లిఫ్ట్ చేసే టైంలో 5 పార్ట్స్గా బ్రేక్ అయ్యి 5 డిఫరెంట్ లొకేషన్లో అయితే పడ్డాయి అన్నమాట. అవే ఇవి. సో ఇప్పుడైతే జోగ్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. 89 కిలోమీటర్స్, 2 అవర్స్ జర్నీ అయితే ఉంది. వెళ్ళిపోదాం పదా. ఇక్కడే ఉడిపి హోటల్ ఉంటే టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది వెస్టర్న్ ఘాట్స్ ఎంటర్ అయినప్పటి నుంచి. మురుదేశ్వర్ టు గోకర్ణ వెళ్ళే వేలో హోనవర్ అనే ప్లేస్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి జోగ్ ఫాల్స్ అయితే 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట.
సో ఒక 20 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేశాక ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే కంప్లీట్లీ రికమెండెడ్ అనమాట. 4-వీలర్లోనే రావాలి. కంప్లీట్ గ్రీనరీతో ఒక 40 కిలోమీటర్స్ రైడ్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వేలో. ఫైనల్గా జోగ్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. మనకైతే ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మేమైతే లెస్ క్రౌడెడ్ ఉన్న వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఫుల్ ఫాగీ ఉంది వెదర్. క్లియర్ అవుతుందేమో చూడాలి ఇంకా. ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. ఫాగ్ అయితే క్లియర్ అవ్వటం లేదు. మాతో పాటు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు వాటర్ ఫాల్ చూద్దామని. వాటర్ ఫాల్ సౌండ్ అయితే ఫుల్గా ఉంది, బట్ ఈ ఫాగ్ వల్ల ఏం కనిపించట్లేదు కూడా. ఫైనలీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక బ్యూటిఫుల్ జోగ్ ఫాల్స్ని అయితే చూస్తున్నాము. మీరు కూడా చూసేసేయండి. ఈ జోగ్ ఫాల్స్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఫాగ్ క్లియర్ అయ్యాక అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫాల్స్.
ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్కి వెళ్ళే వే అన్నమాట. మీకు చూపించడానికి అయితే అటు సైడ్ వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే యానా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. యానా కేవ్స్కి వచ్చేసి 2 వేస్ అయితే ఉంటాయి మనకి. సో మేమైతే బ్యాక్ సైడ్ వే నుంచి అయితే వెళ్తున్నాము. చాలా డీప్ ఫారెస్ట్ నుంచి అయితే ఈ రూట్ తీసుకెళ్తుంది. ఫైనల్గా యానా కేవ్స్కి అయితే వచ్చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ రెయిన్స్ వల్ల క్లోజ్ అయితే అయిపోయింది ఇది కూడా. ఇంకా చేసేది ఏం లేక గోకర్ణకి అయితే స్టార్ట్ చేసాము మా జర్నీని. ఆన్ ది వేలో లంచ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ చూస్తే ఒక్కటి కూడా లేవు. అసలు ఒక చిన్న హోటల్ కానీ రెస్టారెంట్ కానీ అసలు ఏం లేవు గోకర్ణ వచ్చే వరకు కూడా. ఫైనల్గా గోకర్ణ సిటీలో కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకా లంచ్ చేసుకొని స్టే కోసం వెతకడమే. సో ఈ రాక్ థీమ్ ఉన్న రెస్టారెంట్లో అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే కొన్ని బీచ్ రిసార్ట్స్ అయితే చూసాము అక్కడ స్టే చేయడానికి. సో అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మేమైతే ఒక 1.5 hour నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడ మ్యాప్లో అయితే చూపిస్తుంది రూట్, బట్ మేము వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మాకైతే అసలు వేనే లేదు.
ఫైనల్గా టెంపుల్కి దగ్గరలో ఉన్న ఈ రిసార్ట్కి అయితే వచ్చాము. సో చాలా వర్షం పడుతుంది అసలు. సో ఇది గైస్ డే 2 వీడియో వచ్చేసి. డే 3 వీడియో కూడా ఉంది అనమాట. సో దానికోసం మీరైతే చేయాల్సింది ఏం లేదు, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ.